ఒకప్పుడు మద్యానికి వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి రాష్ట్రం ఇప్పుడు అదే ప్రభుత్వం మద్యం బాగా తాగండి అని చెప్పేటటువంటి స్టేజ్లోకి వచ్చింది, ఎక్కువ తాగడం గొప్ప అనేటటువంటి స్టేజ్లోకి వచ్చింది, మేము వాళ్ళ కష్టాన్ని గుర్తించామని చెప్పే స్టేజ్కి వచ్చింది. తాగుబోతుల ఓట్లతో అంత ఇంపాక్ట్ ఉందన్నటువంటి విషయం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాబోయే రోజుల్లో డ్రగ్స్ అట్లాగే వ్యభిచారం కూడా ఒక ఆంధ్రాని కాదు దేశమంతా చట్టబద్ధం అవుతాయని తెలియదు. ఎందుకంటే తప్పే ఉందని వాదించేటటువంటి రోజులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా పూణేలో ఉన్నటువంటి ఒక పబ్బు కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, హెల్మెట్స్ పంపించిందట ఇన్విటేషన్ కార్డులతో పాటు. దాంతో ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ సదరు సంస్థ ఏమంటోంది, కండోమ్స్ అనేటటువంటిది ఏమి భూతేం కాదు కదా, వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పుకొస్తారు. రాబోయేటటువంటి రోజుల్లో పబ్బులలో ఇలాగా ఏర్పాట్లు కూడా చేస్తారేమో, క్రమంగా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసే దిశగా పబ్బుల్లోనూ వీటిట్లో తీసుకెళ్తారేమో అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న అక్కడెక్కడో తూర్పుగోదావరి జిల్లాలో కూడా అట్లాగే చోటు చేసుకుంది. పార్టీ అని చెప్పి అక్కడే కండోములు, అక్కడే వ్యభిచారం చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం. భవిష్యత్తులో ఇక వీటిని కూడా ఏదో కాసేపు కష్టపడి రిలాక్స్ అవుతానంటే ఏముంది తప్పు అంటారేమో.